రఫేల్ యుద్ధ విమానాలపై చైనా కుట్ర పన్నుతోందా? ఆ యుద్ధ విమానాలు ఎందుకు పనికిరానివిగా నిరూపించేందుకు చైనా ట్రై చేస్తోందా? ఫ్రాన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఏం చెబుతున్నాయి? చైనా ఈ కుట్రలో ఎలా దొరికిపోయింది? ఇప్పుడు చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మా ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం, సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చైనా చేస్తున్న ఒక సీక్రెట్ ఆపరేషన్ గురించి మాట్లాడుకుందాం. ఇండియా ఇప్పుడు డిఫెన్స్ రంగంలో ఒక గ్రేట్ జర్నీ చేస్తోంది. 2013 అండ్ 14లో 686 కోట్ల డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ జరిగితే 23-24లో ఇది 21,000 కోట్లకు చేరుకుంది. వియత్నాం, ఆర్మేనియా వంటి దేశాలు మన బ్రహ్మోస్ మిసైళ్లను, ఆకాశ్ డిఫెన్స్ సిస్టమ్ను కొనుగోలు చేస్తూ ఉన్నాయి. దీంతో పాటు మన డిఫెన్స్ రంగాన్ని బలోపేతం చేసుకోవడం కోసం ఫ్రాన్స్ నుంచి $7.4 బిలియన్ రఫేల్ జెట్స్ను కొనుగోలు చేశాం. ఈ డీల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను బలోపేతం చేస్తోంది. కానీ ఈ విజయం చైనాకు ఇష్టం లేదు. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం చైనా ఒక రహస్య ప్లాన్ను అమలు చేస్తోంది. దీనివల్ల ఇండియన్ ఆర్మ్ మార్కెట్ను కొలాప్స్ చేయడానికి, రఫేల్ సేల్స్ను అడ్డుకోవడానికి ట్రై చేస్తోందని తెలుస్తోంది. అయితే చైనా ఈ ప్లాన్ను ఎలా అమలు చేస్తోందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్గా చైనా సోషల్ మీడియా ఫేక్ న్యూస్ క్యాంపెయిన్ను మొదలుపెట్టింది. రఫేల్ యుద్ధ విమానాలు డిఫెక్టివ్గా ఉన్నాయని వైరల్ హ్యాష్ట్యాగ్లను స్ప్రెడ్ చేసింది. ఈ ఇండియాలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఈ ఫేక్ న్యూస్ ఆధారంగా చాలామంది రాజకీయ నాయకులు రఫేల్ విమాన సామర్థ్యాన్ని క్వశ్చన్ చేశారు. సెకండ్, చైనా ఇండియన్ ఆర్మ్స్ను అంత మంచివి కాదని చూపించేందుకు ఫేక్ రిపోర్ట్స్ను విడుదల చేసింది. ఫర్ ఎగ్జాంపుల్, బ్రహ్మోస్ మిసైళ్ల గురించి తక్కువ లైఫ్ టైం ఉన్న మిసైల్స్ అని ప్రచారం చేసింది. ఇది ఇంటర్నేషనల్ బయర్స్లో సందేహాలను రేకెత్తించింది. ఈ ప్లాన్ చైనా యొక్క సైబర్ వార్ఫేర్లో భాగంగా ఉందని ఇండియన్ ఇంటెలిజెన్స్లు హెచ్చరికలు జారీ చేశాయి. ఈ రహస్య ఆపరేషన్ గురించి ఎలా తెలిసిందంటే, ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఒక హ్యాక్డ్ సర్వర్ నుంచి చైనీస్ ఐపీ అడ్రస్లను గుర్తించారు. ఈ డేటా ప్రకారం చైనా హ్యాకర్స్ గ్రూప్ ఈ క్యాంపెయిన్ను నడిపింది. ఇండియా డిఫెన్స్ ఇండస్ట్రీని కిందకు తోసి తమ ఆయుధాల మార్కెట్ను ప్రమోట్ చేసుకోవడమే ఈ క్యాంపెయిన్ మెయిన్ టార్గెట్. ఇందుకోసం వారు ఫ్రాన్స్తో ఇండియాకు ఉన్న ఫ్రెండ్షిప్ను కూడా అన్స్టెబిలైజ్ చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్లాన్ను ఇండియా కనిపెట్టాక రాజ్నాథ్ సింగ్ ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా మా యుద్ధ విమానాలు స్ట్రాంగ్గానే ఉంటాయని హెచ్చరించారు. దీనిపై ఫ్రాన్స్ డిప్లొమాట్స్ కూడా స్పందించారు. మన రఫేల్లో ప్రపంచంలోనే టాప్ క్లాస్లో ఉన్నాయి. చైనా చేస్తున్న ఈ ప్రచారం తప్పు అని స్పష్టం చేశారు. అయితే ఈ రకమైన సైబర్ వార్ గ్లోబల్ ట్రేడ్పై పెద్ద ఇంపాక్ట్ను చూపుతోంది. ఇండియా డిఫెన్స్ గ్రోత్ చైనాకు ఒక సవాల్గా మారింది. రిపోర్ట్స్ ప్రకారం చైనా ప్లాన్ 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణల తర్వాత మరింత ఎక్కువైంది. అప్పటి వరకు తెర వెనుక ప్రయత్నాలు చేసే చైనా ఆ తర్వాత డైరెక్ట్గా ఇండియాను అటాక్ చేస్తూ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఇండియా డిఫెన్స్ బడ్జెట్ను 4.6 లక్షల కోట్లకు పెంచింది. దీంతో ఇండియా తనకు కావాల్సిన వాటన్నిటినీ కొనుక్కుంటోంది. ఇండియా అండ్ ఫ్రాన్స్ జాయింట్ స్ట్రాటజీని అమలు చేస్తూ ఉన్నాయి. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చైనా హ్యాకింగ్ ప్రయత్నాలను నిరోధిస్తూ ఉన్నారు. అదనంగా ఇండియా డిఫెన్స్ మినిస్ట్రీ ఫేక్ న్యూస్ను అడ్డుకోవడానికి సోషల్ మీడియా మానిటరింగ్ను కూడా స్ట్రాంగ్ చేసేసింది. అయితే ఈ విషయం మనందరికీ ఒక లెసన్ను నేర్పిస్తోంది. డిఫెన్స్ రంగంలో ఇండియా ఈ స్థాయికి చేరుకోకపోవచ్చని అందరూ అనుకున్నారు. కానీ ఇండియా ఆ స్థాయికి చేరుకుని చూపించింది. అందుకే ఇప్పుడు మనం ఇంతటి పొజిషన్లో ఉన్నాం. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా పెరగడంతో చైనా మాల్ను వరల్డ్ కంట్రీస్ పట్టించుకోవడం లేదు. అందుకే ఇప్పుడు చైనా మనపై కుట్రలు పన్నుతోంది. మన దేశంలో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేస్తోంది. ఈ ట్రాప్లో ఇండియన్స్ కూడా పడిపోతున్నారు. ఈ వార్తలను నిజమని అనుకుంటూ ఉన్నారు. కానీ ఇది ఫేక్ నెరేటివ్ల భాగమని గుర్తించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో టాపిక్స్ మీకు అందిస్తూ ఉంటాను. వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.